హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐ ముజ్మా షేక్. సో చాలామందికి మెయిన్లీ వర్కింగ్ ఉమెన్స్ కానీ, లేకపోతే చిన్నపిల్లలకి తినిపించడానికైనా, లేకపోతే పెద్దవాళ్ళకు పెట్టడానికైనా మెయిన్లీ ఫ్రెష్గా ఘీ కావాలి అనుకుంటాం మనం. అదే ఘీని మనం బయట కొనుక్కుంటే ఆ ఘీ చాలా వరకు కల్తీనే అవుతుందండి. ఫ్రెష్ ఘీ మనకి ఎక్కడా దొరకదు. సో ఇలాంటి వీలు లేకుండా మన ఇంట్లోనే మనమే చేసుకునే విధంగా నేను మీకు ఘీ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ వరకు నేను పాలు తీసుకున్నానండి. దాన్ని నేను వేడి చేశాను. వేడి చేసిన తర్వాత అందులో కొంచెం పెరుగు వేసి నేనైతే వాటిని తోడేశాను. సో ఇది చూసారా, ఇదైతే డే 1 అనమాట. డే 1 అయినా కూడా దాని మీద చూడండి ఎంతవరకు మీగడ వచ్చిందో. సో ఈ మీగడని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలామంది అయితే పాల మీద మీగడ తీస్తూ ఉంటారు, బట్ పెరుగు మీదది తీయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇదైతే డే 1 ప్రాసెస్ అండి. అండ్ ఇది డే 2 అనమాట. సో డే 2లో కూడా మీరు చూసుకుంటే పైన అనేది మీగడ ఎంతవరకు ఎంత థిక్గా ఫామ్ అయిందో మీరు చూస్తున్నారు కదా. సో ఇది డే 2 అండి. సో డే 2కి ఇంత మీగడ అయితే వచ్చింది హాఫ్ లీటర్ పాల మీద. సో ఇలా రోజు అంటే ఇప్పుడు నేను డే 2ది తీసాను, అండ్ నెక్స్ట్ మీకు డే 3ది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది డే 3 అండి. సో ఇది డే 3 అండి. సేమ్ చూసారా ఎంత థిక్గా ఉందో పైన మీగడ. పాలు చాలా బాగా మరగాలండి. మరగాలి మీన్స్ పైన మనకి పాలు వేడి అయ్యేటప్పుడు పైన నురగ వస్తుంది కదా, అలా ఆ నురగతోనే మనము బాగా పాలని మరిగించినట్లయితే పైన మీగడ చాలా థిక్గా ఫామ్ అవుతుంది. సో ఇది డే 4 అండి. డే 4లో కూడా మనకి సేమ్ ఇదే విధంగా మీగడ ఫామ్ అయింది. సో ఇలా డే 1, డే 2 అండ్ డే 3 స్టిల్ ఈ డే 4 అండ్ డే 5 కూడాను సేమ్ ఇదే విధంగా మనము పెరుగు మీద ఉన్న మీగడని ఇలా తీసేసాము. ఇలా ఈ రోజుకు ఆ రోజు ఇలా మీగడ తీసేసి దీని అంతటిని డీప్ ఫ్రీజర్లో పెట్టాలండి. మనం డీప్ ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఆ మీగడ ఖరాబ్ అవ్వదు. అండ్ దాని మీద అంటే ఎలా అంటే కొంచెం ఎల్లోయిష్గా కొంచెం బ్లాకిష్గా వస్తూ ఉంటుంది కదా, అలాంటి బ్యాక్టీరియాని ఫామ్ అవ్వకుండా అది చూసుకుంటుంది. సో ఇలా అంతా మీగడను మనం కలెక్ట్ చేసి ఎవ్రీడే దీనిని అయితే డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. సో 7th డే వరకు అయితే అంటే 1 వీక్ నేను కలెక్ట్ చేసిన మీగడ అంతాను నేను మీకు చూపిస్తున్నాను. సో ఈరోజు డే 7, 1 వీక్ది అండి ఇది. సో ఇలా అంతా తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం ముందుగానే ఇలా తీసుకొని పెట్టుకున్న మీగడని డీప్ ఫ్రీజర్ నుంచి తీసుకొని ఇలా ఆ కూలింగ్ వాటర్లో వేయడం వల్ల అది త్వరగా కరిగిపోతుంది ఆ గడ్డ అనేది. సో చూసారా, ఈ విధంగా కరిగిపోతుంది మెల్లగా. అండ్ దీన్ని కరగడానికి మనం ఏ టైప్ ఆఫ్ స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదండి. నార్మల్ కూలింగ్ వాటర్లో వేసి బయట పెడితే ఒక్క 10 మినిట్స్లోనే అది కరిగిపోతుంది. అది కరిగిపోయిన తర్వాత అమ్మ వాటిని చిలుకుతుంది చూడండి. ఇలా మజ్జిగ చిలికినట్లు కంటిన్యూగా 10 to 15 మినిట్స్ అయితే మనం అలా చిలకాలండి. దానివల్ల ఒక నురగ ఫామ్ అవి ఆ నురగ అలా చిలకడం వల్ల రాను 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 ఒక వెన్న ముద్దలాగా మొత్తము దగ్గరికి అవుతుంది. ఇలానే మనం చిలకడం వల్ల అందులో ఉన్న బబుల్స్ లాగా ఫామ్ అయ్యి పెద్దగా ఇంకా పొంగుతుందండి ఇది. సో ఇలా చేయడం వల్ల మనకి ఫ్రెష్ వెన్న కూడా మనం తీసుకోవచ్చు. కొంతమంది వెన్న ఎక్కడైనా దెబ్బలు తగిలితే ఈజీగా రాసేస్తూ ఉంటారు. సో ఈ విధంగానే ఇంకా ఒక 10 to 15 మినిట్స్ అయితే మనం ఇంకా కంటిన్యూగా చేస్తూ ఉండాలి. చూసారా, ఆ నురగ చాలా వరకు గట్టిపడ్డది, ఇంత ఫామ్ అయింది, చాలా వరకు తగ్గిపోయింది. సో ఈ విధంగా అన్నమాట మనం చేస్తూ ఉండాలి. మీకు ఇలా చిలకడం టైం ప్రాసెస్ పడుతుంది అని మీరు అనుకున్నట్లయితే ఆ మీగడ అంతాను కూలింగ్ వాటర్లో వేసిన తర్వాత మీరు మిక్సర్లో అయినా తిప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అండి మిక్సర్లో చేయడం అనేది అంత కరెక్టింగ్ కాదు అని నేను చెప్తాను. చాలామంది ఇలా చిలకడం చేతులు నొప్పి వస్తున్నాయని చెప్పేసి మిక్సర్ గ్రైండర్లో అండ్ వేసేసి తిప్పేస్తూ ఉంటారు. దానివల్ల టేస్ట్ ఉంటుందంటే ఉంటుంది, బట్ మనం అనుకుంటాం కదా నెయ్యి రవ్వగా పూసగా ఉండాలి అని. సో ఆ థింక్ ఆఫ్ వేలో అయితే అది రాదు. ఎలా ఉంటుందంటే పామ్ ఆయిల్ ఉంటుంది కదా, సో డాల్డా పామ్ ఆయిల్ ఆ విధంగా అయితే ఫామ్ అవుతుంది.
సో చాలామందికి అయితే ఈ విధమైన ప్రాసెస్ అంటే లైక్ మిక్సర్ గ్రైండర్లో వేయడం రవ్వగా రాదు అని చెప్తూ ఉంటారు. మా అమ్మ మా చిన్నప్పటి నుంచి స్టిల్ ఇలానే చేస్తూ ఉంది అండి. ఈ విధంగానే మీగడ మీద నుంచి తీసి అలా చిలుకుతూ ఉంటుంది. చూసారా? ఇందాకలా వచ్చిన నురగ అనేది ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. మొత్తం ఒక సైడ్కి వెళ్ళిపోయింది. అమ్మ ఎప్పటి నుంచో చిలుకుతూ ఉంది వీటిని. సో ఈ విధంగా చిలకడం వల్ల ఒక ముద్ద అనేది అయితే ఫామ్ అవుతుంది. సో దీనినైతే ఇప్పుడు చిలకడం అయిపోయిందండి. ఇప్పుడు అమ్మ మొత్తం మీకు తీసి చూపిస్తుంది చూడండి. సో అలా కూలింగ్ వాటర్ చల్లుతూ అలా మొత్తం చిలికిన దాన్ని ఒక ముద్దలాగా చూసారా? ఇదే వెన్న ముద్ద అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా ఆ 7 days వరకు మనం తీసిన మీగడ ఇంత అయిందండి. చూసారా? సో ఈ విధంగా మనం చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా తీసుకుంటూ మనము చేతులకి అంటకుండా ఆ కూలింగ్ వాటర్ ఉన్నాయి కదా పక్కన, సో దాంతో అలా చల్లుతూ ఇలా ఉండల్లాగా మనం ఫామ్ చేసేసుకోవాలి. ఎప్పుడప్పుడు చేసేసుకుంటూ ఉండాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అందరూ అనుకుంటారు ఇలా చిలకాలి, అది చేయాలి, ఇది చేయాలని. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే పాలు వేడి చేసుకుని దాని మీద ఆ మీగడ తీసి డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి చాలు. ఇదే మీరు చేయాల్సింది. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మీరు మొత్తం తీసుకొని ఒకే విధంగా అండ్ ఒకేసారి ఇలా చేసుకుంటూ ఉంటే చాలా ఫ్రెష్గా మీరే మీ ఇంట్లో చేసుకోవచ్చు. బయట కొనాల్సిన అవసరమే లేదు. సో చూసారా ఎంత పెద్ద పెద్ద వెన్న ముద్దలు అమ్మ తీసి ఆ కూలింగ్ వాటర్లో వేస్తుందో. ఇలా వేయగానే సరిపోదండి. దీన్ని 1కి 2-3 సార్లు అయితే కడగాలి. సో అమ్మ అది కూడా కడుగుతుంది. నేను అది మీకు చూపిస్తాను. అలా 1కి 2-3 సార్లు కడగాలన్నమాట. ఎందుకంటే ఇది మజ్జిగలో ఉంటుంది కాబట్టి మనకు ఎక్కడైనా చిన్న డౌట్ రావచ్చు. నెయ్యి ఎక్కడైనా పులుపుగా ఉంటుందేమో, పుల్లగా ఉంటుందేమో అని. సో దానికోసం మనమైతే ఫస్ట్ అయితే ఇలా తీసుకున్న తర్వాత కూలింగ్ వాటర్లో వేసి దాని తర్వాత 1కి 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. చాలా సింపుల్ వేలో ఉంటుంది. ఇలా అమ్మ తీసినప్పుడు ఆ కొంచెం వెన్న ముద్దను తీసుకుని నోట్లో పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. లైక్ లిటిల్ స్వీట్నెస్గా అండ్ ఒక టైప్ ఆఫ్ క్రీమీ వైజ్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్యూర్ కాబట్టి, గేదె పాలతో చేసినది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. సో అమ్మ ఇలా మొత్తం తీసేసింది. చూసారా ఎంతవరకు వెన్న ముద్ద అయిందో? చాలా పెద్దగా అయింది అండి వెన్న ముద్ద. సో ఇలా తీసుకున్న వెన్న అంతా మొత్తము ఆ కూలింగ్ వాటర్లో వేసి ఇలా మొత్తం ఒక ముద్దలాగా ఫామ్ చేయాలండి. ఫస్ట్ అయితే నేను మీకు చెప్పాను కదా అమ్మ వీటిని కడుగుతుంది అని. సో ఇదే విధంగా మొత్తం చేసుకొని ఒకటి ముద్దలాగా ఫామ్ చేసి దాన్ని అంతాను, ఎందుకంటే అది కూలింగ్ వాటర్లో పడగానే ఈ వెన్న అంతా విచ్చుకుంటుందండి. సో అందుకే దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసి ఈ విధంగా ఎక్కడాను మజ్జిగ కానీ ఆ పెరుగు కానీ కొంచెం కొంచెం అంటుకున్నా కానీ ఇలా కూలింగ్ వాటర్లో వేసి కడిగేయాలండి. అప్పుడు ఆ నెయ్యి మనకి పుల్లగా ఉండదు. సో ఇలా చూపించిన విధంగా 1కి 2 సార్లు వాటర్ వేసి కడిగి ఇలా నీళ్ళు మొత్తం వంపేయాలండి. సో చూపించిన విధంగానే ఇలా 1-2 సార్లు వాటర్ వేసి ఇలా కడిగి వాటర్ అంతా వంపేసుకోవాలి. కొంచెం కూడా అందులో వాటర్ ఉండకూడదండి. సో ఎప్పటికప్పుడే వాటర్ ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే, సో చెప్పాను కదా ఆ 7 days పాల మీద తీసిన పెరుగు మీద తీసిన మీగడ ఇది. సో ఇలా ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి వేడి చేయాలండి. వేడి లైక్ ఇది బబుల్స్ లాగా వచ్చి దీని కలర్ చేంజ్ చేసి ఆయిల్ టెక్స్చర్ అనేది రావాలి. సో ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే హీట్ అయితే చేస్తున్నాను. సో చూసారా ఇలా బబుల్స్లా ఫామ్ అయ్యి ఆ వెన్న మొత్తము కరుగుతుంది. ఆ వెన్న కరిగినప్పుడు మనకు ఒక చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఘీది. సో అది చాలా మంచి అరోమా కూడా వస్తుంది. సో అప్పుడు ఇది ఏంటి వెన్న అనేది మనకు మెల్ట్ అయినట్లు అర్థం అన్నమాట. సో ఇంకా అది మెల్ట్ అయ్యి పైకి ఒక నురగలాగా ఫామ్ అయ్యి పొంగుతూ ఉంటుంది. ఎలా మనం పాలు వేడి చేసినప్పుడు పాలు పొంగుతాయి కదా, సో ఆ విధంగా చూసారా సైడ్స్ మొత్తము ఎలా పొంగుతున్నాయో. సో అలా మొత్తం పొంగుతూ ఉంటుంది. పొంగి దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి మొత్తము ఆయిల్ కంటెంట్ వైజ్గా కిందకి దిగుతుంది. సో ఇప్పుడు ఈ టైంలో చాలామంది ఏం చేస్తారంటే ఇందులో స్టోర్ చేసుకోవడానికి తమలపాకులు అవి వేసి కూడా మరిగిస్తారు.
నేనైతే ఆ విధంగా ఏది చేయనండి. దానివల్ల మనకున్న నెయ్యికి ఉన్న ఫ్లేవర్ కానీ దాని టెక్స్చర్ కానీ పోయి మొత్తం తమలపాకు డామినేషన్ అయిపోతుంది. సో ఇందులో నేను తమలపాకు వేయను. ఇలా మరుగుతూ ఉన్నప్పుడే సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లోలో పెట్టాలి, సిమ్లో పెట్టాలి స్టవ్ని. లేకపోతే పొంగిపోతుందనమాట. మొత్తం పైకి వచ్చి పాలు ఎలాగో పొంగిపోతే అలా పొంగిపోతుంది. ఇలా సిమ్లో పెడితే లోపల లోపల ఉడికి ఆ బురుజు అనేది లైక్ ఇప్పుడు ఆ బురుజు నురగలాగా వచ్చింది కదా, అది నెయ్యి ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దానంతటా అదే తగ్గిపోతుందనమాట. సో అది నేను మీకు చూపిస్తాను ఎలా అనేది. ఇలా పైకి వచ్చినప్పుడు దాన్ని లో సిమ్లో పెట్టుకుంటే చాలండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మనకి పాలు మరిగినట్లు మరుగుతున్నాయి. కిందకి మీదకి లైక్ రోలింగ్ బాయిల్ వైజ్గా అవుతున్నాయి. సో ఈ విధంగానే ఇంకా పొంగాలి అండి. ఇవి పొంగి ఆటోమేటిక్గా దానిపైన ఉన్న నురగ ఆగిపోతుందండి. అప్పుడు మనకి తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ మొత్తము వాటర్ వేపర్ వైజ్గా ఎగిరిపోతుంది. మొత్తం ఏదైనా తడి ఉన్న చెమ్మ ఉన్న మొత్తం ఎగిరిపోతుంది. మనకి నెయ్యి అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. చూసారా లైట్గా పైకి వచ్చిన నురగ అనేది ఆటోమేటిక్లీ తగ్గిపోవడం మీరైతే ఇక్కడ చూస్తున్నారు. ముందు వచ్చిన నురగ చాలా పైకి వచ్చింది. సో ఈ విధంగా ఇప్పుడు నురగ మొత్తం పోయి అక్కడ ఉన్నది అంటే ఆ వెన్న క్రీమీ టెక్స్చరు మొత్తం ఆయిల్ వైజ్గా మరుగుతుందండి. సో ఈ విధంగా మరగాలి. ఈ మరిగిన దాన్నే ఇంకా కొంచెం రెడ్డిష్ వైజ్గా మనము వేడి చేసుకుంటే నెయ్యి ఈజీగా అయిపోతుంది. సో అలానే ఒక 5 మినిట్స్ మనం మరిగిన తర్వాత చూస్తే నెయ్యి అనేది రెడీ అయిందండి. సో చూస్తున్నారా ఈ విధంగా కిందకి పైకి ఉండగా ఎలా అంటే మనం స్టవ్ మీద పెట్టుకుంటే ఆ నురగ అనేది పోతుంది. బట్ మనం కావాలనుకుంటే ఇంకా దీన్ని కొంచెం ఎర్రగా అయినా మనం వేడి చేసుకోవచ్చు. లేదు ఇది మనకి చాలు అనుకుంటే ఇప్పుడు మనం దింపేసుకోవచ్చు. సో నేనైతే ఇంకా 2 మినిట్స్ అయితే దీన్ని పెట్టానండి స్టవ్ మీదే. సో స్టవ్ మీద పెట్టి 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఎర్రగా సో ఎలా అంటే మనకి కాఫీ డికాషన్ ఉంటుంది కదా, సో ఆ విధంగా ఎర్రగా అయిన తర్వాత దీనిని ఇప్పుడు మనం వడకట్టేయాలండి. ఎందుకంటే మనము వెన్నని వేడి చేసాం కదా, సో ఆ వెన్నని ఈ నెయ్యిని వేరు చేయడానికి మనమైతే ఇలా వడకట్టున్నామండి. ఇలా వడకట్టిన దాన్ని కొంచెం కూల్ అయిన తర్వాత ఒక డబ్బాలో వేసి మనం స్టోర్ చేయొచ్చు. ఇక్కడ నేను పాతదే నేను ఎప్పటి నుంచి మా అమ్మ వాడుతూ నెయ్యి డబ్బాలోనే వేసి ఇలా స్టోర్ చేస్తున్నాం అనమాట. చూసారా ఎంత ఎర్రగా ఉందో. ఇది నేను మీకు నెక్స్ట్ డే చూపిస్తానండి. నెయ్యి ఎంత రవ్వగా ఉందో నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా వడకట్టుకోవడం వల్ల మిగిలిన చెత్త అండ్ ఇది సో క్లియర్గా మనకి వెన్న అనేది రెడీ అవుతుంది. మొత్తం చూసారా నెయ్యి ఎంత అయినదో. సో ఈ నెయ్యి అంతా నేను స్టోర్ చేసి నేను మీకు నెక్స్ట్ డే చూపిస్తాను. సో ఇలా చేయడం మీకు చాలా ఈజీ అండి. మీరు చేసుకుంటే ఇది మీకు ఈజీ అండి. నేను స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపించాను కాబట్టి మీకు అమ్మో ఇంత లెంతీగా ఉందా అని మీకు అనిపిస్తుంది. నేను ఇక్కడ మీకు డీటెయిల్స్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చానండి. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎంత ఈజీగా మీరు చేసుకోవచ్చు. నేనైతే చెప్తానండి, మీరు నెయ్యి వేడి చేసుకున్న తర్వాత ఇందులో అయితే తమలపాకు వేయొద్దు. తమలపాకు డామినేషనే నెయ్యిలో ఉంటుంది. సో నేను మీకు నెక్స్ట్ డే చూపిస్తానని చెప్పాను కదా. సో చూడండి నెయ్యి అయితే ఎంత రవ్వగా ఉందో. సో మీరు ఇక్కడ చూసినైతే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సో ఆ విధంగానే ఉంది. నేను మీకైతే ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. మీకైతే ఇక్కడ కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో రవ్వ టెక్స్చర్లో ఉంటుంది. నేను ఒక బౌల్లోకి తీసి మరి నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే అదే బాక్స్లో ఉంటే మీకు చక్కగా కనిపించకపోవచ్చు. సో ఈ విధంగా ఉంటుందండి నెయ్యి. నేనైతే దీన్ని వేడి చేయలేదు, ఆ బాక్స్లోంచి తీసేసి వెంటనే నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. సో గైస్ ఇది అండి ఈరోజు నేను చెప్పిన టిప్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి. ఇది చెయ్యడం మీరు అనుకుంటారు ఇంత పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉందండి. చాలా ఈజీ ప్రాసెస్లో మీరు చేసుకోవచ్చు. సో గైస్ ఇది చాలా ఈజీ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపించాను. పాలు వేడి చేసిన దగ్గర నుంచి వెన్న తీసి దాన్ని వేడి చేసి అండ్ నెయ్యి అయ్యి అది ఎలా ఫామ్ అయిందో కూడా నేను మీకు చూపించాను. ఇవన్నీ చూపించాను కాబట్టి కొంచెం వీడియో లాంగ్ ప్రాసెస్లో ఉంటుంది. కొంచెం గాయస్ అడ్జస్ట్ అవ్వండి. నేను మీకైతే క్లియర్ కట్గా చూపించానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వర్తి అని మీకు అనిపిస్తే గాయస్
ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇదే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపించినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదే విధంగా మీకు చేసి ఎలా ఉందనేది ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.